ఇప్పుడు ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని రామచంద్ర నగర్లో ఉన్నాం. అంటే దాదాపుగా రామచంద్ర నగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి ఈ కమిటీ మెంబర్స్ అంతా ఇక్కడ ఒక విగ్రహాన్ని నెలకొల్పారు. సో గత 15 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ అంటే 1990 నుంచి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూనే విగ్రహాన్ని నెలకొల్పుతూ వస్తూ ఉన్నారు. అంటే 2015 వరకు కూడా కంటిన్యూస్గా ఇక్కడ ఈ సమితి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఇక్కడ ఈ విగ్రహాలను నెలకొల్పే పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఇప్పుడు రీసెంట్‌గా 2025 సంవత్సరంలో మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ రామచంద్ర నగర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి ఈ యొక్క విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. సో కమిటీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. సో వారితో మనం మాట్లాడదాం. సో దీని వెనక ఎంత కృషి ఉంది? సో విగ్రహాన్ని నిలబెట్టడంలో ఎంత కృషి ఉంది? సో వారి మాటలోనే మనం తెలుసుకుందాము. అలాగే ఈ రామచంద్ర నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్ రవికిరణ్ రెడ్డి మనతో ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి రవికిరణ్ రెడ్డి గారు. సో దీనికి సంబంధించినటువంటి ఈ విగ్రహ ప్రతిష్ట గురించి, అంటే ఈ విగ్రహాన్ని నెలకొల్పి దాదాపుగా 1990 నుంచి కూడా స్టార్ట్ చేశారు. 90 నుంచి ఉందండి. యాక్చువల్గా మేము కాదు, మా సీనియర్స్ చాలా మంది ఒక 1 జనరేషన్ అయిపోయింది నాకు. ఓకే. దాని తర్వాత నేను 2009 నుంచి నేను తీసుకున్నా. 9 నుంచి 15 దాకా కంటిన్యూగా పెట్టినాము. 15 నుంచి కొంచెం జాబ్ పర్పస్తో కొంచెం అంతా అటు ఇటు వెళ్ళిపోయి ఆపేసినాము. మళ్ళీ ఇప్పుడు కొంచెం కొత్త జనరేషన్ వచ్చి ఓకే ఈ ఇయర్ ఎంకరేజ్ చేస్తే అందరూ పెడదాం అన్నందుకు ఈ ఇయర్ స్టార్ట్ చేస్తాం. సో రామచంద్ర నగర్కు సంబంధించి ఈ రామచంద్ర నగర్ కాలనీ వాసులంతా సో విగ్రహ ప్రతిష్టాపన కోసం నెలకొల్పడానికి ఎంత కృషి ఉంది వీళ్ళది? ఎలా సపోర్టివ్ ఉంది మీ సమితి తరపు నుంచి? ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా మనకి బాగా ఏరియాలో సపోర్ట్ చాలా బాగుంటుందండి. చిన్న అవసరం ఉన్నా అందరు వస్తారు. పూజ టైంలో మీరు ఇంకా ఇప్పుడు లేట్ వచ్చినారు కానీ పూజ టైంలో కొంచెం క్రౌడ్ కూడా కనపడుతుంది. అదే అదే అదే. సో ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి అంటే దాదాపుగా 9 రోజుల తర్వాత 9వ రోజు గణేష్ నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి ఈ గణేష్ నిమజ్జనానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో పోలీసు నియమ నిబంధనలకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో అయ్యి అదేవిధంగా మీరు తీసుకెళ్తారా? ఖచ్చితంగా కావాలి. మన సేఫ్టీ కోసం చెప్తారు వాళ్ళు కూడా. ఓకే. సో వాళ్ళు ఏం చెప్పినా దానికి మనం వాళ్ళ చెప్పిన రెస్ట్రిక్షన్స్ ఫాలో అయ్యి తీసుకొని పోవాల్సిందే, తప్పదు. ఓకే. సో వాళ్ళు ఎట్లా చెప్తే అది చేస్తాం, వాళ్ళు చెప్పిన టైం ప్రకారం తీసుకొని వెళ్తారు. ఓకే. ఈ విగ్రహం నెలకొల్పిన నుంచి అంటే మొన్న గణేష్ ఉత్సవం రోజు అంటే గణేష్ వినాయక చవితి రోజు నుంచి గణేష్ నిమజ్జనం జరిగేంత వరకు కూడా ప్రతి ఒక్క రోజు విశేషమైనటువంటి దినంగా మనం చెప్పుకుంటాం. ఆ విశేషమైన దినంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, భజనలు ఇవన్నీ మన విగ్రహం దగ్గర చేస్తూ ఉంటారు. కాబట్టి సో ప్రతిరోజు ఈ విగ్రహానికి సంబంధించినటువంటి భజన కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఏమైనా జరుపుతున్నామండి. ఇప్పుడు ఏంటంటే ఒక 2 డేస్ నుంచి వర్షాలు అయిపోయినాయి, కొంచెం బాగా ఇంటరప్షన్ అయిపోయింది వర్షం నుంచి. ఈ రేపటి నుంచి లేవంటున్నారు. మళ్ళీ ఏమన్నా వర్షాలు పడకుంటే మళ్ళీ ఏమైనా చేస్తే మంచిగా. ఓకే. ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తున్నాం, వర్షం పడకుంటే చూద్దాం. ఎస్. అంటే ఇప్పుడు ఈ కాలనీ వాసుల తరపు నుంచి కూడా అంటే నిత్యాన్నదానానికి సంబంధించి ఎవ్రీడే ఒక అల్పాహారానికి సంబంధించి ముందు చేస్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఇయర్ వర్షాలు పడుతున్నాయి కదా, అవును, కొంచెం తగ్గితే స్టార్ట్ చేద్దామని ఉన్నాం. ఓకే. తర్వాత అకామిడేట్ చేయడానికి లేదు, వచ్చిన జనాలు కూడా ఇబ్బంది పడతారు ఇప్పుడు. థ్యాంక్ యూ రవికిరణ్ రెడ్డి గారు. ఓకే, ఇది అండి రామచంద్ర మిషన్ గణేష్ ఉత్సవ సమితి తరపు నుంచి కూడా ఇక్కడ 16 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పినటువంటి వైనం మనం చూస్తున్నాము. అలాగే గత 15 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ రన్ అవుతుంది. ఈ మధ్య రీసెంట్గా 2015లో ఈ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది, ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇంకా ఘనంగా అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటామని చెప్పేసి మన రామచంద్ర నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రెసిడెంట్ రవికిరణ్ రెడ్డి మాటలోనే మనం విన్నాము.